ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగపరచుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి విద్యలోనూ క్రీడలను ప్రతిభ రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగులు కానీ మరి ప్రభుత్వం ఏవైతే మంజూరు చేసిందో అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఒకటే విషయం సార్, ఈ రామవరం గ్రామంలో ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రమే రాజకీయ ప్రస్తావనలే ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామం యొక్క అభివృద్ధికి కష్టపడి పనిచేసేవాళ్ళే. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు. మరీ ముఖ్యంగా నేను 2004లో రాజకీయాల్లో రావడం జరిగింది. నాకంట ముందు అనేక మంది మహానుభావులు ఈ గ్రామాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఈ గ్రామాన్ని పరిపాలించినటువంటి అనేక మంది నాయకులు కానీ, నా తర్వాత కానీ, నా ముందు కానీ పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ ఈ పరిసర ప్రాంతాలు కానీ శుభ్రంగా ఉంచాలి, స్కూల్ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మరి మండప అక్కడ టైంలో ఆ స్కూల్ తీసుకురావడం కూడా జరిగింది. మరి ఆ రోజున స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఉండి మీ అందరూ కూడా చదువుకున్న బిల్డింగ్, దాన్ని డిస్మాండిల్ చేసి అదే కొత్త బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. తర్వాత 2013లో మీరు ఎక్కిన తర్వాత అనేక పర్యాయాలకు వచ్చి మేము పిల్లల యొక్క పరిస్థితి చూస్తే ఎండలో కూర్చొని చదువుకునే పరిస్థితులు ఉండేవి. మరి అలాంటి పరిస్థితులు మా పిల్లలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడకూడదని ఒక తల్లిదండ్రులుగా భావిస్తామో, మరి ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థిని కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో మరి ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని ప్రతిమలాడుకుని మరి ఈ స్కూల్ యొక్క శాంక్షన్ తెచ్చుకుని 5,60,000 రూపాయలతోటి కేవలం స్కూల్ బిల్డింగ్ మాత్రమే శాంక్షన్ వస్తే అడిషనల్ గా మీ బాధ్యత తీసుకుని లోపల క్లాసు, బయట క్లాసు పెట్టుకోండి అని చెప్పేసి కరెంట్ ఈ ఇనప కట్టడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రోజు సొంత డబ్బులతో మీరు నిర్మించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎక్కడో చెరువులకు పోయి ఒక బకెట్ నీళ్లు పోసుకుని వచ్చి ఇక్కడ ప్లేట్లు కడుక్కోవడం లేదా మధ్యాహ్న భోజన పథకానికి వాడుకోవడం జరిగే దౌర్భాగ్య పరిస్థితులు ఆ రోజు ఉండేవి. అంటే ఆ రోజు గ్రాంట్ లేకపోవడం, స్కూల్ వచ్చిన తర్వాత అన్ని వసతులు ఒకసారి రావు కాబట్టి ఉండే ఇబ్బందులు ఉండేవి. అప్పుడు వెంటనే 1,20,000 రూపాయలతో ఇక్కడ మోటార్ ఒకటి తీసుకుని వచ్చి ఇక్కడే ఈ సరౌండింగ్ ప్రాంతంలో ఇక్కడ కట్టడం జరిగింది. చేస్తారు, పనిచేస్తుందండి. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత బాత్రూమ్కి ఇబ్బంది పడతారని చెప్పేసి అంటే బాత్రూమ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ ఇక్కడ పట్టడం జరిగింది. నా తర్వాత ఎవరైతే నాకంటే ముందు పరిపాలించిన వాళ్ళు ఏ విధంగా చేశారో అదే నీ విధంగా పరిపాలన చేసినప్పుడు వసతులు సమకూర్చాము. నా తర్వాత వాళ్ళు కూడా నాడు నేడు పథకం ద్వారా మరి మంచి కార్యక్రమాలు చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ ఎటువంటి రాజకీయ తారతమ్యాలని ఉండవు. మా పిల్లల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడిని, ప్రతి అమ్మాయిని కూడా సొంత కూతురుగా భావించి మీరు అందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకునే వ్యక్తులమే. మీరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఒకటే సార్, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా బాగా మీరు చెప్పేసి వెళ్తాం. మధ్యనాడు పిల్లలందరికీ కూడా స్వీట్స్, అరటిపళ్ళు, పులిహార, పెరుగు ఆ రోజున మొత్తం అందరూ కూడా వస్తామండి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద పిల్లలందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాను. అయితే వైజాగ్ అర్జెంట్ బాగుండి వెళ్తున్నారు.